హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో నెక్స్ట్ 24 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము. నెక్స్ట్ 24 అవర్స్ నుంచి 72 అవర్స్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ గుడ్ న్యూస్, బ్లెస్సింగ్స్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ in the next 24 hours to 72 hours. Okay. Okay, so first వచ్చేసి 8 of cups, 10 of swords, king of pentacles, Knight of Pentacles, 10 of Pentacles. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Wands చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదో పాస్ట్ సిచ్యువేషన్కి సంబంధించి రీసెంట్లీ చాలా డీప్గా థింక్ చేస్తూ ఉండడము, ఓవర్గా థింక్ చేస్తూ ఉండడం అనమాట. సో దీనివల్ల మీకు స్ట్రెస్ ఇంక్రీజ్ అయిపోవడము అండ్ కంటిన్యూస్లీ ఎంత వద్దనుకున్నా మీకు మెమరీస్ గుర్తుకొస్తూ ఉండడం. మీరు ఏంటంటే ట్రై చేశారు లైక్ దీన్ని లెట్ గో చేయాలి అని చెప్పేసి, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది లెట్ గో చేసేసేయాలి అనుకున్న మళ్ళీ గుర్తుకొచ్చేసి మళ్ళీ పెయిన్ని క్రియేట్ చేయడం అనమాట. సో అలాంటి దానికి సంబంధించి మీరు కనుక ఆన్సర్స్ వెతుకుతూ ఉన్నారు అని అంటే దానికి సంబంధించిన ఆన్సర్స్ మీకు దొరకబోతున్నాయి నెక్స్ట్ 72 అవర్స్ లోపు అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఫైనల్లీ మీరు ఎంతో ట్రై చేసిన తర్వాత ఈ పాస్ట్ని లెట్ గో చేసేస్తున్నారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు దీన్ని లెట్ గో చేసేసి ఫర్గ్యూ చేసేసి, పర్సన్ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఫర్గ్యూ చేసేసి ఇప్పుడు మీరు ఒక స్టేబుల్ ప్లేస్కి రాబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి కెరియర్కి సంబంధించి ఏదో మీరు విష్ కోరుకుంటూ ఉన్నారు చాలా టైం నుంచి. మేబీ ప్రమోషన్ రావాలనో, శాలరీ ఇంక్రిమెంట్ అనో, కొత్త జాబ్ వస్తే బాగుంటుందనో, లేదు అని అంటే క్రియేటివ్గా ఏదైనా నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది, మీరు విష్ అనుకుంటూ ఉన్నారు, జరగలేదు అని అంటే దీనికి సంబంధించి కూడా మీ విష్ అనేది పూర్తి అవ్వబోతుంది. దీనికి సంబంధించి మీరు ఆన్సర్స్ అనేది తెలుసుకోబోతున్నారు మీరు కెరియర్కి సంబంధించి అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది మీకు నెక్స్ట్ 24 అవర్స్ టు 72 అవర్స్లో జరిగే ఫస్ట్ మెసేజ్. అండ్ అబండెన్స్ వైజ్గా చాలా స్ట్రాంగ్గా గ్రోత్ చూపిస్తుంది నెక్స్ట్ కొన్ని అవర్స్లో. ఓకే, సో కింగ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. సో మనీ వైజ్గా, ఫినాన్షియల్ స్టెబిలిటీ వైజ్గా మీరు చాలా టైం నుంచి ట్రై చేస్తుంటాం. లైక్ ఇదర్ మనీ వైజ్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగి లక్ టర్న్ అవుతే బాగుంటుందని చెప్పేసో, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసో, ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉంది అని అంటే అది రావాలని చెప్పేసి ఇలా అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక డెఫినెట్లీ దీనికి సంబంధించి స్టెబిలిటీ మీరు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో రిసీవ్ చేసుకోబోతున్నారు, మనీ రిసీవ్ చేసుకోబోతున్నారు. దీనివల్ల మీరు ఏదైనా థింగ్స్ చేయాలనుకోవడం, మనీ లేకపోవడం వల్ల ఆగిపోవడం, లైక్ ఇంటి వర్క్స్ ఆగిపోవడము, లేకపోతే మీరు ఏదైనా ట్రీట్మెంట్స్ అని చెప్పేసి హెల్త్కి, లేకపోతే ఇంకా ఏదైనా జ్యువెలరీ లాంటిది కొనాలి, వస్తువు ఏదైనా కొనాలి, కిడ్స్కి ఫీజు కట్టాలి అనో, మీకోసం ఏదైనా కొనుక్కోవాలని చెప్పేసి అనుకోనో. సో ఇలాంటిది ఏదైనా స్టక్ అయిపోయి ఉంటే కనుక దీనికి సంబంధించి ఇప్పుడు ఫార్వర్డ్ మూమెంట్ రాబోతుంది అనమాట. స్టాగ్నేషన్ నుంచి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ ఫినాన్షియల్ స్ట్రగుల్ నెగిటివ్గా ఉండేది ఇది ఎండ్ అయిపోయి మంచి కంప్లీషన్ అనేది రాబోతుంది. అండ్ అదే కాదు, ఈ స్టెబిలిటీ వస్తున్నందుకు మీరు ఈ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో
సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫ్యామిలీ అందరూ కలిసి. మేబీ బయటికి వెళ్ళడము, ఏదైనా చిన్న పార్టీ, రెస్టారెంట్కి అని చెప్పేసి బయట అందరూ కలిసి ఉండడము, ఇలాంటిదైతే చూపిస్తుంది. సో ఒక సెలబ్రేషన్ అన్నది కూడా రాబోతుంది, సమ్ సార్ట్ ఆఫ్ పార్టీ అన్నది కూడా రాబోతుంది, కంప్లీషన్ వస్తుంది అన్నట్లు కూడా మెసేజ్. అందుకని కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఫినాన్షియలీ సెక్యూర్ అవుతున్నారు, అంటే చాలా స్ట్రాంగ్గా ఇంకా దేనికి అడ్డు లేకుండా అనమాట. సో ఇది తీసుకుందాము అని అంటే ఆలోచించడం, ఇది లైక్ ఎవరికైనా ఇద్దామంటే ఆలోచించడం, ఇన్వెస్ట్ చేద్దామంటే మనీ లేదు కదా అని చెప్పేసి ఆలోచించడం. సో ఈ స్ట్రగుల్స్ అన్నీ మీకు ఎండ్ అయిపోతుంది, మీరు స్టేబుల్గా ఉండబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఇంటికి సంబంధించి, ల్యాండ్ ఇంటికి సంబంధించి ఏదో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, స్టాగ్నెంట్ అంటే ఆగిపోయిందనమాట ఈ సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి ఫార్వర్డ్ మూమెంట్. కొంతమందికి లిటరల్లీ మీరు మొత్తం అంతా రిసీవ్ చేసుకోవచ్చు ఏదైనా మనీ అలా ఉంటే కనుక. ఇంకొంతమందికి ఏంటంటే అట్లీస్ట్ ఒక చిన్న గుడ్ న్యూస్ అయినా మీరు దీనికి సంబంధించి వినడం. సో మీకు ఏంటంటే ఒక పీస్ అనిపిస్తుంది, ఓకే ఫైనల్లీ ఈ ఆగిపోయిన సిచ్యువేషన్ నుంచి నేను ముందుకు వెళ్తున్నాను, నా లైఫ్లో లైక్ ఇప్పుడు ఈ స్ట్రగుల్స్ ఎండ్ అయిపోయి మంచి గ్రోత్ అన్నది వస్తుంది అని చెప్పేసి అనిపించడం అనమాట. సో అలాంటిది ఏదో జరుగుతుంది, చాలా ఫ్రూట్ఫుల్ ఇక్కడ. అండ్ ఒకవేళ మీరు ఫీల్డ్స్కి సంబంధించి, పొలాలకి ఇలాంటిదంతా ఉంటుంది రైట్, దీనికి సంబంధించి కూడా ఏదో స్ట్రగుల్ ఫేస్ అవుతూ ఉన్నారు, అంటే ఎలాంటి పంట వేయాలనో, జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అది మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రిలేట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటిదనమాట. లైక్ ఏ తోట వేయాలని, పంట వేయాలని చెప్పేసో, ఏ దాని నుంచి ప్రాఫిట్ వస్తుందనో, లేకపోతే వేసింటే కనుక హార్వెస్ట్ చేసి మనీ రావాలని చెప్పేసి ఇలాంటిదనమాట. సో ఇలాంటిది ఏదన్నా ఉన్నా కానీ మీ బిజినెస్ అన్నది, మీ ఫీల్డ్స్కి సంబంధించి కూడా ఇది ఇంప్రూవ్ అవ్వబోతుంది, చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ రాబోతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. దీనివల్ల మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది తొందరలో. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కిడ్స్ కనుక ఉంటే కిడ్స్, రిలేటివ్స్, వీళ్ళందరూ మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేయడము, అంటే మీ హార్డ్ వర్క్ పే ఆఫ్ అయ్యింది అని చెప్పేసి, అంటే మిమ్మల్ని ఎలా అంటే పొగడ్డం అనమాట. సో మీరు చేశారు, వర్క్ అయ్యింది అని చెప్పేసి. సో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కూడా అవ్వబోతున్నారు, ఈ స్పాట్ లైట్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మంచి అబండెన్స్ మీరు ఆ ప్లేస్కి వచ్చేసరికి అందరూ మీరేదో కరెక్ట్ చేశారు, మీ నుంచి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మేము కూడా ఇలా గ్రో అవ్వాలి అని చెప్పేసి మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, సో మీరు ఒక మంచి స్టేబుల్ ప్లేస్కి అయితే రాబోతున్నారు. నెక్స్ట్ 10 ఆఫ్ స్పోర్ట్స్తో కొంతమందికి మీరు రీసెంట్ టైంలో మేబీ చాలా స్ట్రాంగ్గా, కొంతమందికి లాస్ట్ 3 వీక్స్ నుంచి అయ్యిండొచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే ఏదో ఓవర్గా స్ట్రెస్ తీసుకొని పీస్ అనేది ల్యాక్ అయిపోవడము, మెంటలీ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ కేర్ తీసుకోకపోవడము, సరిగ్గా పడుకోకపోవడము, తినకపోవడము, హెల్త్ అంతా పాడైపోయి లైక్ ఫుల్ స్ట్రెస్ అనమాట, ఇది మెంటల్ స్ట్రెస్ అన్నది. సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కంప్లీషన్ వచ్చేసింది, అంటే ఈ స్ట్రెస్కి ఎండ్ వచ్చేసింది, ఇంకా ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయి మీకు తొందరలో ఈ సిచ్యువేషన్ ఏదైతే మిమ్మల్ని ఈ స్ట్రగుల్లో లైక్ ఉంచుతుందో, మీరు క్లారిటీ లేకుండా బాధపడుతూ ఉన్నారో, దీనికి సంబంధించి మీరు ట్రూత్ తెలుసుకోబోతున్నారు, మీకు క్లారిటీ రాబోతుంది. సో దీనివల్ల మీకు హీలింగ్ అనేది రావడము, మీ క్వశ్చన్స్, మీ ఇల్యూజన్స్ అన్నీ, మీ డౌట్స్ అన్నీ ఎండ్ అయిపోయి మీరు ఏదైతే దేని గురించి అయితే స్ట్రగుల్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్ ఎండ్ అయిపోయి మీకు క్లారిటీ వస్తుంది, ఒక న్యూ బిగినింగ్ వస్తుంది అన్నట్టు కూడా మెసేజ్ అనమాట. కొత్త ఆలోచన రావడము, కొత్తగా తెలుసుకోవడము, లైక్ మేబీ ఈ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. సో అది తెలుసుకొని మీరు ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నారు, ఈ పెయిన్ని ఎండ్ చేస్తున్నారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి మనము నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అంటే ఒక 24 అవర్స్ టు 72 అవర్స్ చేస్తున్నాం కాబట్టి రీడింగ్. కొంతమందికి ఇది నిజంగానే చాలా స్ట్రాంగ్ చేంజెస్, ఎలా అంటే పెద్ద పెద్ద చేంజెస్ జరగవచ్చు. బట్ కొంతమందికి చిన్న చిన్న థింగ్స్, అంటే ఇప్పుడు సెలబ్రేషన్స్ ఉందనుకోండి, బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడము, మనకి సెలబ్రేషన్ వచ్చింది రైట్, లేదు అని అంటే ఎవరైనా మనీ ఇచ్చేది ఉందంటే మనీ తిరిగి ఇవ్వడం వల్ల దాంతో ఎక్కడికైనా మీరే బయటికి వెళ్ళి మంచి ప్లేస్కి వెళ్ళి ఫుడ్ తినడం లాంటిదో ఇలా అనమాట. సో చిన్న చిన్న చేంజెస్ నుంచి పెద్ద చేంజెస్ వరకు ఉంటుంది. అండ్ ఇలాంటి రీడింగ్ చూసినప్పుడు స్పెషల్లీ ఓపెన్గా ఉండి మెసేజెస్ని రిసీవ్ చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి మనకు 8 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో మీ లైఫ్లో పర్టికులర్ పర్సన్, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా అయ్యుండొచ్చు, పార్ట్నర్ అయ్యుండొచ్చు, ఫ్యామిలీ మెంబర్, లేకపోతే కిడ్స్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. సో ఏదో ఎమోషన్స్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటేనో, లేదంటే మీ మాట వినాలంటేనో వినకుండా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం, కంప్లీట్లీ కోపంతో డిటాచ్ అయిపోవడం, దూరంగా ఉండడం. ఈ పర్సన్ మీతో సైలెంట్గా ఉంటూ ఉండొచ్చు, లేకపోతే కోపంగా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. సో అంటే
ఎమోషన్ మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోవడం అనమాట. సో ఇలాంటి దానికి సంబంధించి మీరు ఏదైనా బాధపడుతున్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ మీతో వచ్చి మాట్లాడడము, మళ్ళీ ఎలా అనంటే అసలు ఏం చేయలేదు, అంత నార్మల్గానే ఉంది అన్నట్లు ఆ విధంగా అనమాట. ఆ విధంగా వచ్చి యాక్ట్ చేసేది చూపిస్తుంది. అంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది అన్నట్లయితే మెసేజ్. సో దీనివల్ల కూడా మీరు ఎమోషనల్లీ బాగా హర్ట్ అయ్యారు, బాగా డిసప్పాయింట్ అయ్యారు, క్వశ్చన్స్ రేజ్ అయింది. లైక్ ఇంతేనా, ఎప్పుడు లైక్ డిస్టర్బ్డ్గానే ఉంటుందా, నేను ఎమోషనల్లీ హ్యాపీగా ఉండనా అని చెప్పేసి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక దీని నుంచి లైక్ ఇది ఎండ్ అయిపోయి ఎవరు మీ లైఫ్లో తిరిగి రావడము, లైక్ మళ్ళీ కనెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడము అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి మీరు నెక్స్ట్ 24 అవర్స్ నుంచి 72 అవర్స్ ఎక్స్పెక్ట్ చేసే మెసేజెస్, ఈ గుడ్ థింగ్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి. ఓకే, సో డెఫినెట్లీ ఏదైతే మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మీ లైఫ్లో క్లెయిమ్ చేసి పాజిటివ్గా ఉంటూ అదే విధంగా యాక్ట్ చేయండి. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.